జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. యుఎన్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ప్రపంచంలోని మానవులందరికీ సంపూర్ణ ఆరోగ్యం అనే ఆశయంతో కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తున్నది. అయినప్పటికీ అది ఆశయం నెరవేరే పరిస్థితి ఏమాత్రం లేదు. ఆన్ ద కాంట్రరీ, డే బై డే రోగాలు పెరుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్లో కూడా మనము కరోనాతో ప్రపంచం మొత్తం ఎంతగా బాధపడిందో, ఎన్ని లక్షల మంది చచ్చిపోయారో మనం చూసాం. ఈ అలోపతి ఇంగ్లీష్ మెడికల్ సిస్టమ్ దాని ఎమర్జెన్సీ యాక్సిడెంట్స్లో కూడా అది అద్భుతంగా పనిచేస్తుంది. ఎంతోమందిని ప్రాణాలు కాపాడుతుంది. దానిలో ఎటువంటి డౌట్ లేదు. అలోపతి మెడికల్ సిస్టమ్ చాలా అడ్వాన్స్ అయింది. గుండెను తీసి ఇంకో గుండెని మార్చే టెక్నాలజీ ఉన్నది. కిడ్నీ మార్చే ఇంకొక కిడ్నీని ఫెయిల్ అవుతుంటే ఇంకొక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే అవకాశం ఉన్నది. నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉన్నది. ఇంతగా అడ్వాన్స్ సర్జరీ ఉన్నది అలోపతి మెడికల్ సిస్టమ్ ఇప్పుడు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా జబ్బులు, మనుషుల యొక్క రోగాలు పెరుగుతూనే ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యంతో హ్యాపీగా ఒక 85-90 ఇయర్స్, ఇది అట్లీస్ట్ ఒక 85 ఇయర్స్ రోగాలు లేకుండా హ్యాపీగా బతికి ప్రశాంతంగా పడి సమర్థునిగా చక్కగా హాస్పిటల్ పడకుండా, మంచంలో బెడ్లో పడకుండా, ఐసీయూలో జాయిన్ కాకుండా ప్రశాంతంగా ఈ ప్రాణాన్ని వదిలేసే పరిస్థితి ఈ ప్రపంచంలో కూడా నేటి కాలంలో కూడా లేదు. దానికి కారణం ఏంటిది అని అంటే, మనం అఫ్కోర్స్ వీ కెనాట్ బ్లేమ్ ఎంటైర్లీ అలోపతి సిస్టమ్. మన లైఫ్ స్టైల్ కరెక్ట్ లేదు, ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ లేవు, స్లీపింగ్ హ్యాబిట్స్ కరెక్ట్ లేవు, ఫుడ్ టైమింగ్స్ కరెక్ట్ లేవు. మళ్ళీ ఇంకొకటి ఏంటిది, ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. మనం తినే ఆహారం లోపల మొత్తం పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, సాయిల్ మొత్తం కెమికల్లీ కంటామినేటెడ్, కెమికల్ కాంటెంట్ బాగా ఉన్నది ఫుడ్ లోపల. ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అంటే ఏంటిది, డే బై డే బై ద టైమ్ ద చైల్డ్ గ్రోస్ ఇంటూ అడల్ట్, ఒక పిల్లవాడు పెద్దవాడు అయ్యేసరికి వాడి బాడీ మొత్తం కెమికల్స్తో నిండిపోతుంది అనమాట. అంటే హైలీ టాక్సిక్ బాడీ అయిపోతుంది మనది. మరి టాక్సిన్స్ అంటే ఏంటిది, కెమికల్ పాయిజన్స్ అనమాట. ఈ కెమికల్ పాయిజన్స్ నుంచి వల్ల మనకు వచ్చే జబ్బులను తగ్గించుకునే కోసం మళ్ళీ మనం మెడిసిన్స్ వాడాలి. ఆ మెడిసిన్స్ కూడా మాది కెమికల్సే. అంటే ఏంటిది, ఒక కెమికల్ నుంచి బాధ నుంచి విముక్తి పొందడానికి కోసం మళ్ళీ ఇంకొక కెమికల్ వాడాలి. మళ్ళీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ దానికి ఇంకొక కెమికల్ అనమాట. అంటే ఇట్ గోజ్ ఆన్ మల్టిప్లాయింగ్. దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. అది ఎప్పుడు ఎండ్ అవుతుందంటే చచ్చిన తర్వాతనే ఎండ్ అవుతుంది అనమాట. అంతవరకు ఎండ్ అయ్యే సమస్య లేదు, అవకాశమే లేదనమాట. అంటే ఇట్ ఈస్ లైక్ ఎ విషియస్ సర్కిల్. ఇది ఒక చక్ర వ్యూహం అనమాట, పద్మ వ్యూహం లాంటిది అనమాట. వన్స్ యూ గెట్ ట్రాప్డ్ ఇన్ దిస్ సర్కిల్, దెర్ ఇస్ నో వే యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్. ఎగ్జిట్ లేదనమాట. ఎంట్రీ ఉంటుంది కానీ ఎగ్జిట్ అనేది ఈ విషయ సర్కిల్లో నుంచి లేదనమాట. మళ్ళీ అలోపతి మెడికల్ సిస్టమ్ లోపల ఒకటి ఏంటిదంటే, డయాగ్నోస్టిక్స్, బయోకెమిస్ట్రీ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ స్కానింగు, ఎంఆర్ఐ, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫ్ టెస్టులు, బ్రెయిన్ స్కానింగు, ఎంఆర్ఐ, ఇవన్నీ కూడా క్వైట్ ఎక్స్పెన్సివ్ అనమాట. ఆ మిషన్లు ఖరీదు కోట్లలో ఉంటుంది. ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నదనుకోండి, కార్పొరేట్ హాస్పిటల్, వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 6 నుంచి 7 కోట్ల మధ్యలో ఉన్నదండి ఎంఆర్ఐ మిషను. ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగే లేదు. అంత ఖర్చు పెట్టి ఒక మిషన్ తెప్పించిన తర్వాత, అంత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత, దానికి వాళ్ళకు కనీసము అంత ఖర్చు పెట్టేందుకు ప్రాఫిట్ రావన్నా లేదా? కనీసం 1% ఇంట్రెస్ట్, బ్యాంకులో 1%, బ్యాంకులో పైసలు పెట్టుకుంటే ఒక 1% ఇంట్రెస్ట్ రాకుంటే బ్యాంకులో పెడతారా పైసలు? మరి అసలు అంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇంకా ప్రాఫిట్ రావనా లేదా? మళ్ళీ ఇంకోటి ఏంటి, హాస్పిటల్లో ఎంత ఖర్చు ఉంటుంది. డాక్టర్ నుంచి మొదలుపెట్టుకొని నర్సాలు, పారామెడికల్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్స్, స్కెవెంజర్స్, క్లీనర్సు, మెయింటెనెన్స్, ఎలక్ట్రీషియన్స్, నర్సింగ్ స్టాఫ్, వీళ్ళందరికీ, ఫార్మసీ, అందరికీ జీతాలు ఇవ్వాలా లేదా? అంటే ఎంత ఎక్స్పెన్సివ్ అది. అది పెద్ద ఇండస్ట్రీ అన్నమాట.
రన్నింగ్ వన్ కార్పొరేట్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నవడేస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ రన్నింగ్ అన్ ఇండస్ట్రీ. ఒక పరిశ్రమ, ఒక పెద్ద ఫ్యాక్టరీని నడిపించడం అన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో హాస్పిటల్ నడిపించడం అంటే ఫ్యాక్టరీ నడిపించడం. అంత 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 జటిలమైనది, అంత సమస్య, అంత కష్టమైనది, అంత ఎక్స్పెన్సివ్ కూడా. మళ్ళీ ఏంటిది, ఇక్కడ మొత్తం ఎంప్లాయీస్ను, స్టాఫ్ ప్రాబ్లము, దానిలో వాళ్ళు నాన్ కోఆపరేషను, ఇట్లా ఎన్నో ఉంటాయి సమస్యలు. ఇవన్నిటిని తట్టుకొని ఆ ఎక్స్పెండిచర్ మొత్తాన్ని కూడా బేర్ చేస్తూ మళ్ళీ అంత పేషెంట్స్ వచ్చి ఆ పేషెంట్స్ నుంచి డబ్బులు వస్తే మళ్ళీ వాళ్ళ జీతాలు ఇచ్చి వాళ్ళకి హాస్పిటల్ పెట్టిన ఓనర్స్కు ప్రాఫిట్ రావాలి. అంటే ఏంటి, ఆటోమేటిక్గా ఇది ఎక్స్పెన్సివ్ అయిపోయిందా లేదా అంటే ఏంటి, కమర్షియల్ బిజినెస్ అయిపోయింది. ఇది టోటల్లీ కమర్షియలైజ్ అయిపోయింది అనమాట. దీన్ని మనం ఒక హాస్పిటల్, ఒక డాక్టర్ ఏం చేయగలమా? చేయలేము. ఎందుకంటే ఇది సిస్టమ్ అట్లా ఉన్నది. వరల్డ్ వైడ్ కూడా సిస్టమ్ అట్టే ఉన్నది. ఇప్పుడు మన ఇండియాలో ఇంత 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 ఖరీదైంది, మెడికల్ సిస్టమ్ ఇంత ఖరీదైపోయింది, ఇంత లక్షల డబ్బులు ఖర్చు అవుతున్నాయి, హాస్పిటల్స్లో మేము మిడిల్ క్లాసు, పూర్ క్లాస్ పీపుల్ తట్టుకోలేకపోతున్నారు అంటున్నారు. అదే యూరోప్లో, అమెరికాలో ఏది ఉంటే కోట్లలో అవుతుంది. అది భరించగలరా? ఇక్కడ వాళ్ళందరూ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత మేరకు ఉంటే అంతవరకు ట్రీట్మెంట్ తీసుకుంటారు. దాటిపోగానే ఇంటికి వెళ్ళిపోతారు, తమ కర్మానుకొని చచ్చిపోతారు అంతే. అంటే టోటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ లోపల కూడా పూర్తిగా ట్రీట్మెంట్ అయిపోదు, పేషెంట్ బాగుపడ్డాడు, జబ్బులు తగ్గిపోతాయి, హ్యాపీగా ఆరోగ్యంతో హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు అనే గ్యారంటీ కూడా లేదు. ఇది ప్రస్తుత అలోపతి మెడికల్ సిస్టమ్ యొక్క పరిస్థితి. ఎందుకు? అన్ని మెడిసిన్స్ కూడా కెమికల్ బేస్డ్ మెడిసిన్సే. ఇప్పుడు అంటే దానిలో మీరు అనొచ్చు, అన్ని కెమికల్స్ అంటున్నారు, బయో సోర్స్ లేదా, ఎనిమల్ సోర్స్ లేదా? ఉంటుంది, బయో సోర్స్ ఉంటుంది, ప్లాంట్ సోర్స్ ఉంటుంది, ఇంకా ఏంది ఎనిమల్ సోర్స్ ఉంటుంది. దాని నుంచి కూడా మెడిసిన్స్ తయారవు కావని అంటలేము. కానీ దానిలో ప్రిజర్వేటివ్స్ వాడతారు. మళ్ళీ అది ఫ్యాక్టరీ వెళ్ళాక దాన్ని స్టెరిలైజేషన్ చేయాలి, దాన్ని ప్యూరిఫికేషన్ చేయాలి. అవన్నీ కూడా కెమికల్స్తోనే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిగ్ ప్యాంక్రియాస్ నుంచి తీస్తారు సీక్రెషన్, స్రావము. దాంతో ఇన్సులిన్ తయారవుతుంది. అది దేని నుంచి వస్తుంది? దాని సోర్స్ ఇది పంది, పిగ్ నుంచి వస్తుంది. అది పిగ్ సోర్స్ నుంచి వస్తుంది అది. మరి ప్రపంచం మొత్తంలో డయాబెటిక్ పేషెంట్స్ అందరూ ఇన్సులిన్ వాడతారా లేదా? మరి అది ఎనిమల్ సోర్స్. అది మరి దాన్ని మనము ఇప్పుడు అది అసహించుకుంటే ఇన్సులిన్ మరి వాడకుంటే చచ్చిపోతారు, షుగర్ పెరిగిపోయి. అట్లా ఎన్నో ఉన్నాయన్నమాట. ఇప్పుడు జెర్సీ ఏంది, జెర్సీ ఏంటిది? ఇప్పుడు జెర్సీ పాలు ఉన్నాయనుకోండి, దాన్ని ఎట్లా అవుతుంది? అది దాని క్లోనింగ్ దేంతో అవుతుంది? పిగ్ సెల్తో క్లోన్ చేస్తారు. ఆవుదో పిగ్ సెల్తో క్లోనింగ్ చేస్తే తర్వాత వచ్చే ప్రొడక్షన్తో ఈ పాలు జెర్సీ ప్రొడక్షన్ అవుతుంది. దాంతో జెర్సీ పాలు వస్తాయి. ఇది చాలామందికి తెలిసిన విషయమే. సో ప్రపంచం మొత్తం లోపల కూడా నువ్వు ఇప్పుడు భూమి లోపల ఐరన్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి, ఎన్నో ఖనిజ సంపదలు ఉంటాయి. వాటి నుంచి కూడా మెడిసిన్స్ మెడికల్ ఎక్స్ట్రాక్షన్స్ తీసుకుంటారు. దాని నుంచి కూడా మెడికల్ సోర్స్ ఉంటుందని కాదు. కానీ మరి సాయిల్ ఎంత కంటామినేట్ అయిపోయి ఉన్నది, ఖనిజాల లోపల ఎంత ఇంప్యూరిటీ ఉన్నది, వాటిని ప్యూరిఫై చేయొద్దా, ప్రాసెసింగ్ చేయొద్దా? చేసినప్పుడు దాన్ని ప్రాసెసింగ్ చేయడానికి ఏంటి? అది మళ్ళీ కెమికల్ బేస్డే కదా. సో ఇట్ ఈస్ లైక్ ఏ విషయస్ సర్కిల్ అనమాట. దీని నుంచి బయట దీన్ని తప్పించుకోవడానికి ఏముండదు. దీనికి పర్మనెంట్, దీనికి కంప్లీట్గా పూర్తిగా అలోపతి సిస్టమ్ మొత్తం పక్కన పెట్టి కంప్లీట్గా పాతకాలంలో ఆయుర్వేద పద్ధతిలోకి వెళ్దామని అంటే అది కూడా పాసిబుల్ కాదు. కాకపోతే ఏంటంటే ఏం చేయాలి అంటే మనుషులు తమ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. అంటే ప్రివెన్షన్, దేర్ ఇస్ అ ప్రావర్బ్ ఇన్ ఇంగ్లీష్, వాట్ ఈజ్ దట్? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే కూడా బాధపడి ట్రీట్మెంట్ తీసుకొని డబ్బులు తగలేయడం కంటే కూడా రోగాన్ని రాకుండా నిరోధించుకోవడము చాలా ఉత్తమమైనది. రోగం రాకుండానే మనం జాగ్రత్త పడాలి. 90% జాగ్రత్త పడవచ్చు. కొన్ని మనం ఎట్టైనా కొన్ని గ్యారంటీ వస్తాయి. 10% డిసీజ్, 5%, 10% మరి ఎంత జాగ్రత్త పడ్డా వచ్చేటివి వస్తాయి. కార్డియాక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, లుకేమియా క్యాన్సర్ కావచ్చు, ఇటువంటి కొన్ని కంపల్సరీ రావచ్చు.
అవన్నీ అవన్నీ నిరోధించలేరు. కానీ 90% డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. ఎలాగా? యోగా, మెడిటేషన్, లాట్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్. క్రానిక్ డిసీజెస్ అంటారు. ఏంటి క్రానిక్ డిసీజెస్ అంటే అర్థం ఏంటి? దీర్ఘకాలిక వ్యాధులు. అంటే లైఫ్ టైం నేనే తరబడి చచ్చే వరకు, ముసలివాడు అయ్యేంత చచ్చేంత వరకు పీడించే జబ్బులు ఉంటాయే. ఆస్మా అనుకోండి, బీపీ అనుకోండి, షుగర్ అనుకోండి, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనుకోండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ అనుకోండి, సోరియాసిస్ అనుకోండి, ఇటువంటి స్కిన్ డిసీజెస్ కొన్ని కొన్ని ఉన్నాయి. ఇటువంటి లేకపోతే జాయింట్ పెయిన్స్ అనుకోండి, సర్వైకల్ స్పాండిలైటిస్ అనుకోండి, నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు, కాలు చేతులు గుంజుడు, మసిల్ పెయిన్స్, నిద్ర పట్టకపోవడం, ఇన్సోమ్నియా, సైకలాజికల్ డిజార్డర్స్ అనుకోండి, సైకోసోమాటిక్ డిజార్డర్స్ అనుకోండి, ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులు, క్రానిక్ డిసీజెస్ అంటారు వీటిని. వీటన్నిటికీ కూడా పర్మనెంట్ క్యూరు, మీరు మాత్రం డబ్బు ఖర్చు పెట్టకుండా పర్మనెంట్ క్యూరు మెడిటేషన్ ద్వారా, యోగా ద్వారా. ఇంకో విషయం తెలుసా? మార్నింగ్ సూర్యోదయం సమయంలో అంటే 6 to 6:30 లోపల, క్వార్టర్ టు 6 నుంచి 6:20 లోపల, 6:30 లోపల ఉదయ సంధ్యం సన్లైట్ లోపల మనము వాకింగ్ చేయాలి. సన్లైట్ మన మీద బాగా పడాలి. ఇది అందరికీ తెలిసిన విషయం. పాటిస్తున్నారు అందరూ, తెలుసు, కానీ పాటించడం లేదు. ఎందుకంటే వీ విల్ నాట్ వేకప్ సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్, బికాస్ we sleep late in the night and we wake up very late in the morning. That's the reason why we never get exposed to the sunlight. మార్నింగ్స్ ట్విలైట్, సంధ్యా సమయంలో, సన్ రైజ్ టైంలో ఉన్న సన్లైట్కు మనం ఎక్స్పోజ్ కావాలి. మధ్యాహ్నం భయంకరమైన ఎండ ఉంటుంది. అప్పుడు ఆ ఎండ మనకు పనికిరాదు. అది ఆ ఎండను తట్టుకోలేవు. మనం పారిపోవాలి, నీళ్ళకి వెళ్ళిపోవాలి. అంత ఎండలో ఉంటే మనకి సన్ స్ట్రోక్ వస్తుంది. అది కాదు. ఉదయ సంధ్య మార్నింగ్ సన్లైట్ లోపల మనకు వైటమిన్స్ మనకు బాడీలోకి మనకు బాడీ నుంచి మనకు న్యాచురల్గా వైటమిన్స్ వస్తాయి మనకు. దాని ద్వారా ఏమవుతుంది? 90% డిసీజెస్ మనం ప్రివెంట్ చేయగలుగుతాము. జబ్బులే రావు. మనకు 90% జబ్బులను నిరోధించవచ్చు. అందుకనే మనం పూర్వకాలంలో మన తాతలు, పెద్దలందరూ మూర్ఖులు, మనమే మోడర్న్, అల్ట్రా మోడర్న్, సొఫిస్టికేటెడ్, మాకే బాగా నాలెడ్జ్ ఉంది, వాళ్ళందరూ చదువు రాని మూర్ఖులు, వాళ్ళకి తెలియదు, రిగ్రెసివ్ అని బ్రిటిష్ వాడు, ఆ మ్లేచ్చులు విదేశాల నుంచి వచ్చి దేశాన్ని ఆక్రమించుకొని దేశాన్ని బానిసలుగా చేసినటువంటి మూర్ఖులు దుర్మార్గులు చెప్తే అదే నమ్మి మనం నిజం అనుకుంటున్నాం. పూర్వకాలంలో సన్లైట్లో లేచి నడవడం కాదు, 5:30 వరకు స్నానం చేసేవాళ్ళు. పచ్చి బాడీతో, అంటే బాడీ మీద వాటర్ డ్రాప్స్ ఉండేది. బాడీ మీద వాటర్ డ్రాప్స్ ఉన్నప్పుడు సన్లైట్ సూర్యుని లోపల సూర్యుని వెలుతురు లోపల వాకింగ్ చేసేవాళ్ళు. మన బాడీ మీద వాటర్ డ్రాప్స్ ఉండేది ఉంటే ఆ వాటర్ డ్రాప్స్ సన్లైట్తో బాగా పెనిట్రేట్ అయ్యి మన బాడీలోకి పోతుంది. అప్పుడే తెలుసా 100% ప్రతి సెల్ కూడా ఎనర్జైజ్ అవుతుంది. రెజ్యువనేషన్ అంటారు. సెల్ రెజ్యువనేషన్ జరుగుతుంది. మళ్ళీ టోటల్ వైటమిన్స్ వచ్చేస్తాయి మన బాడీకి సహజంగా. సూర్యరశ్మి ద్వారానే మనకు వైటమిన్స్ వచ్చేస్తాయి. దాని ద్వారా 90% జబ్బులను తగ్గించుకొని అప్పుడు 95-100 ఇయర్స్ బ్రతికేవాళ్ళు. బీపీ అనేది ఇప్పుడు ఒక 50 ఏళ్ళ కింద ఈ భారతదేశంలో బీపీ అనేది ఎవరికి లేదు. వేరెవరికి తెలియదు. బ్లడ్ ప్రెషర్ నాకు జబ్బు ఉంటుందనే తెలియదు. ఇది బీపీ అనే జబ్బు స్టార్ట్ అయ్యి 40-45 సంవత్సరాలు అవుతుంది అంతే. 50 ఏళ్ళ కింద బీపీ అనేది లేదు. ఏంది? సహజంగా చచ్చేవాళ్ళు. కొన్ని జబ్బులు ఉండేవి, ఆస్తమా, షుగరు, ఈ క్యాన్సర్. దీన్నే రాచపుండు అని ఏదో పేరుతో పిలిచేవాళ్ళు. క్యాన్సర్ అని కొన్ని జబ్బులు మాత్రమే ఉండేది. ఇవన్నీ లేవు. ఇన్ని రకాల జబ్బులు అయితే లేవు అప్పుడు. సో మెడిటేషన్, యోగా, ఆయుర్వేద, రైట్ ఫుడ్ హ్యాబిట్స్, అంటే వీలైనంత వరకు వెజిటేరియన్ ఫుడ్ తింటూ నాన్ వెజ్ను తగ్గించడము. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకోటి ఏంటంటే పెద్దగా ఎక్కువ మంది జబ్బులతో బాధపడిన కారణం ఏంటిదంటే ఆల్కహాల్. బాగా తాగుబోతులు అయిపోయారా లేదా ప్రపంచంలో కూడా? ఎక్కువ మంది జెంట్స్ బాగా తాగుబోతులు అయ్యారు. ఆల్కహాల్ కన్జంప్షను, టొబాకో స్మోకింగు, ఇంకోటి ఏంటి గుట్కా తినడము, లేదా డ్రగ్స్, నార్కాటిక్ డ్రగ్స్ కూడా బాగా అలవాటు అయిపోతున్నారు జనం. ఈ చెడు అలవాటు పూర్తిగా
వదిలేయాలి. ఈ చెడు అలవాట్లు అసలుకే ఉండకూడదు. అప్పుడు మనము 95% మనము మెడికల్ ఎక్స్పెండిచర్ను తగ్గించుకొని మనము ఫ్రీగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, సంతోషంగా ప్రశాంతంగా బతకొచ్చు. డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్లో ఉంటే సంతోషం ఉంటుందా? ఎంత హాస్పిటల్లో ఉన్నంతకాలం ఎంత బోర్ కొడుతుంది. అయ్యో ఇప్పుడు హాస్పిటల్కి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాను, ఎప్పుడు బయట పోతాను అని అనిపిస్తుందా లేదా? మనతో పాటు మన బంధువులందరికీ కూడా వచ్చి హాస్పిటల్కి వచ్చి వాళ్ళు చికాకు పడుతుంటారు. ఏం కర్మ, ఎన్ని రోజులు ఈ హాస్పిటల్లో అని అనిపిస్తుంటుందా లేదా? ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాం, ఎప్పుడు బయటికి ఇంటికి వెళ్ళిపోతాం హ్యాపీగా, హెల్త్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందో అని అనిపిస్తుందా లేదా? రోగం వస్తే సంతోషం ఏముందండి? రోగం వస్తే బాధలు తప్ప సంతోషం ఏముంటుంది? ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యంగా ఉంటేనే సంతోషంగా ఉండగలము. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి బారిన పడకుండా ప్రజలందరూ ఆరోగ్యాన్ని కాపాడుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశయం ప్రపంచంలో మానవులందరికీ ఆరోగ్యం లభించాలి అంటే సరైనటువంటి ఆహారము, సరైనటువంటి జీవిత విధానాన్ని అవలంబిస్తూ చెడు అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉంటూ తగిన సమయంలో ఆహారం తిని తగిన సమయం లోపల 9-9:30 లోపల వరకే నిద్రపోవాలి. మార్నింగ్ 6 కంటే ముందు లేచి సన్లైట్లో వాకింగ్ చేయాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ పాటించేది ఉంటే జబ్బులు వచ్చినప్పుడు ఆయుర్వేదాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయుర్వేదంతో సాల్వ్ కానప్పుడు అలోపతికి వెళ్ళాలి. ఇవన్నీ పాటించినప్పుడు మనము 95% హెల్త్ను అచీవ్ చేసుకోగలుగుతాం. నాట్ 100% ఇంపాసిబుల్. 95% మాత్రం కంపల్సరీ అచీవ్ చేసుకోగలుగుతాము. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.